పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు. కథ దివంగతుడు. సంకలనం వంశీ. వంశీకి నచ్చిన కథలు. దివంగతుడు. శ్రీరాజ్. భ్రమ. నేను బతకడం ఎవరికీ ఇష్టం లేకపోయినా నీకుంది కదూ. ఆ మాట వాళ్లతో చెప్పు. నాకు చావాలని లేదని, నన్ను బతికించమని అడుగు. ఇన్నేళ్ల జీవితంలో బతుకంటే స్వార్థమని, చావంటే భయమని శంకర్రావుకి తెలీదు. చావు కొందరి విషయంలో ముందుగా, మరికొందరి విషయంలో ఆలస్యంగా ఎందుకు వస్తుందో ఎవరికీ అర్థంగాని ప్రశ్న. జాతస్య మరణం ధ్రువం. ఆ నిజం అందరికీ తెలుసు. కాని చావు కొందరి విషయంలో ముందుగా, మరికొందరి విషయంలో ఆలస్యంగా ఎందుకు వస్తుందో అర్థం కాదు. అంతేకాదు, కొందరికి సంతోషంగా స్వాగతం పలకగా కొందరికి నరకయాతన కల్పిస్తుంది. మరికొందరిని పిసరిపిసరిగా కబళించగా మరికొందరిని ఒక్కసారిగా కూకటి వేళ్లతో పెళ్లగిస్తుంది. విరక్తి చెంది పోవాలనుకున్న వాళ్లను అశ్రద్ధ చేస్తుంది. ఏవేవో చెయ్యాలని తపన పడుతున్న వాళ్ళని తన్నుకుపోతుంది. అసలీ చావుకి విచక్షణ జ్ఞానం ఉందా? దయాదాక్షిణ్యాలున్నాయా? న్యాయాన్యాయాలు తెలుసా? చీకటి పొదల నీడలో పొంచి ఉన్న మృత్యువుకి ఇలాంటి భేదాలు తెలియవు గనుకనే శంకర్రావుని గుడ్డిగా, నిర్దయగా, అన్యాయంగా తనలో కలుపుకుంది. పాపం అల్పజీవి శంకర్రావు. ఆకలి, అప్పులు, బరువులు, బాధ్యతలు, సమస్యలు, సర్దుబాటులు, కష్టాలు, కన్నీళ్లు, వాటితో ఎప్పుడూ అతను సతమతమవుతూ ఉంటాడు. అతను నేలమీద కదులుతున్న శవంలాంటివాడు. గుండెల్లో కాలుతున్న శవంలాంటివాడు. నిద్రతో కూలిపోతున్న శవంలాంటివాడు. క్షమించండి, ఈ కథలో పాత్రలతో రచయితకి అంతో ఇంతో పరిచయం ఉంది. అప్పుడప్పుడు కథలోకి నేరుగా నేను కూడా రావటానికి అనుమతి ఇవ్వండి. కథనంలో పిడకలవేట Sample complete. Ready to continue?